చేతికి వాస్తవంగా వచ్చిన 2014లో 1,24,104 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది వాస్తవం. దాన్ని వాస్తవంగా మేము 3,47,000 చిల్లర వరకు తీసుకుపోయినాం అన్నది వాస్తవం. నెలకు 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం వస్తున్నది ఇప్పుడు ప్రజెంట్ అని వరంగల్ సభలో రేవంత్ రెడ్డి చెప్పింది కూడా వాస్తవం. అందులో 5,500 కోట్లు మిగులుతుంది అన్నది కూడా ఆయన నోటకెళ్ళే వచ్చింది వాస్తవం. ఒకవేళ 18,500 కోట్లు అంటే 30 నెలలు వేసుకుంటే దాదాపు 5 లక్షల చిల్లర కోట్ల ఏదైతే అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 4.5 లక్షల కోట్లు, ఇవి కలిపితే మొత్తం 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్ల లెక్క అడుగుతలేదు, మిగిలిన దాని గురించి అడుగుతున్నా. 5,500 కోట్లు రాష్ట్రాలు ప్రతి నెల మిగులుతుంది. ఒక నిమిషం నేను చెప్పేది, 5,500 కోట్లు మిగిలితే 30 నెలలు 1,65,000 కోట్లు మిగిలింది. 1,65,000 కోట్లు మిగిలాలి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 4,50,000 కోట్లు. ఇవి రెండు కలిపితే నేను చెప్తున్నా కదా 5 లక్షల దాదాపు 6 లక్షల చిల్లర 6 లక్షల చిల్లర కోట్లు ఎక్కడ పెట్టిల్లు, ఏడబోయినాయి. మేము చెప్తున్నా, మేము తీసుకొచ్చిన అప్పు కానీ మేము తీసుకొచ్చిన ఆదాయం కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూపెడతాం. రామూర్తి గారు వాళ్ళు కూడా అడుగుతున్నారు, కాళేశ్వరం పేరుతో జరిగినటువంటి అవినీతి డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి, 1,00,00,000 కోట్ల పైన అంటే మీరు ఇచ్చినటువంటి అంచనా వ్యయం ఎంత, దానికి ఖర్చు చేసింది ఎంత, ఈ డిఫరెన్స్ ఆఫ్ ద అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది, ఎవరు తిన్నారు, ఇవాళ మరి కాళేశ్వరం పరిస్థితి ఏంటి, ఆ కుంగిపోయిన పిల్లర్లకు బాధ్యులు ఎవరు? సూటిగా చెప్తాను. ఇప్పుడు ఇదే నది మీద, ఎందుకంటే ఈయన అన్యాయం చేసిందే వీళ్ళు మాట్లాడడానికి అర్హత కూడా లేదు. ఎందుకంటే గోదావరి 600 కిలోమీటర్ ప్రవాహంలో దాదాపు తెలంగాణ నేల మీద పారుతున్న క్రమంలో ఒక ఎస్ఆర్ఎస్పీ తప్ప వీళ్ళు ఏ ప్రాజెక్ట్ కట్టలేదు. ఎస్ఆర్ఎస్పీ కెపాసిటీ ఎంత అండి? 80 టీఎంసీలు. సరే, ఎల్లంపల్లి వీళ్ళు స్టార్ట్ చేసి వదిలిపెట్టిపోయింది, దాని విషయం వదిలేయండి. నేనేమన్నా దాన్ని కూడా మేము కంప్లీట్ చేసినాం. ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, ఈ ప్రాజెక్ట్ కట్టుకొని 400 నుంచి 500 టీఎంసీలు మేము వాడుకుంటున్నాం. మళ్ళీ కూడా చెప్తున్నా 968 టీఎంసీలు మన మొత్తం మీద దుర్మార్గుడు అని మాట్లాడితే ఇప్పుడు నీకు తెలియదు నీళ్ళ గురించి, నీకు అసలు చెప్పని బ్రదర్, లెక్కలు చెప్పని బ్రదర్, నీకు తెలియదు నీళ్ళ గురించి, నీకు తెలియదు నీళ్ళ గురించి, నీకు తెలియదు. అంటున్నా నేను, పచ్చి అబద్ధం. 400 టీఎంసీలు కాదండి. ఎన్ని టీఎంసీలు మరి? ఎన్ని టీఎంసీ అవుట్ ఆఫ్ 162. అరే దుర్మార్గుడా, నీకేం తెలుసు? మాట లెక్కలతో సహా చెప్తా. నేను లెక్కలతో సహా చెప్తా, లైన్ లో ఉండు. నేను చెప్తున్నా, మేడిగడ్డ 16.18 టీఎంసీలు వదిలేయండి. ఇక మేడిగడ్డ అంటే ఇప్పుడు పనిచేస్తలేని చెప్తున్నారు కదా. అన్నారం బ్యారేజ్ 10.87, సుందిల్లా బ్యారేజ్ 8.83 టీఎంసీలు, మేడారం 78. ఆగండి బ్రదర్, నేను చెప్తాను. మేడారం రిజర్వాయర్ 78. అదే విధంగా మల్కాపేట రిజర్వాయర్ 3 టీఎంసీలు, అనంతగిరి రిజర్వాయర్ 3.5 టీఎంసీలు, రంగనాయక సాగర్ రిజర్వాయర్ 3 టీఎంసీలు, మల్లన్న సాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీలు, అదే విధంగా కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, బస్వాపూర్ రిజర్వాయర్ 11.39 టీఎంసీలు, గన్నమల్ల రిజర్వాయర్ 9.87 టీఎంసీలు, కొండం చెరువు దాదాపు 3.5 టీఎంసీలు, భూమిపల్లి 0.09. ఏంది మాట్లాడుతున్నారండి దుర్మార్గమైన కాళేశ్వరం మీద 240 టీఎంసీలు ఎత్తిపోస్తున్నాము. అంతకు ముందు కాకుండా మిగతా ప్రాజెక్టుల ద్వారా ఆగండి. కాళేశ్వరం అంటే ఏంటిది? ఏం తెలుసు నీ కాళేశ్వరం? 94,000 రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇంకా నేను బీజేపీ నాయకులతో మాట్లాడలేదు. మీరు ఒక నిమిషం ఆగండి, మనకి టైం కూడా లేదు. 7:45కి నేను డిబేట్ క్లోజ్ చేయాలి. సో రైట్, దిలీప్ ఆచార్య గారు, ఇక్కడ ప్రభుత్వమేమో మేము చేసినటువంటి ఈ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఇవే మాకు శ్రీరామ రక్ష, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ ఏమో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలే మాకు పనికొచ్చేటువంటివి, మా అస్త్రాలు అవే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి బీజేపీ కాన్ఫిడెన్స్ ఏంటి? బీజేపీ ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంది. మిమ్మల్ని మరి ఏ రకంగా నమ్మి మీకు ఓట్లు వేస్తారనుకుంటున్నారు ప్రజలు? నమస్తే అండి, అందరికి నమస్తే. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు చూస్తున్నాం, డిబేట్ చూస్తూ ఉన్నాము. అవాకులు చెవాకులు తప్ప వాస్తవాలకి చాలా దూరంగా మాట్లాడుతున్నారు.